దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు అధికారం చేపట్టి 12 సంవత్సరాలు అయిన కాలంగా సందర్భంగా ఈ యొక్క సమావేశం నిర్వహించుకొని జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చర్చించేటువంటి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు కోటేశ్వరరావు గారికి, రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు గారికి, నెహ్రూ బర్త్డే చిల్డ్రన్స్ డే, హౌ ఇట్ ఈస్ నెహ్రూ బర్త్డే చిల్డ్రన్స్ డే? నెహ్రూకు చిన్నపిల్లలకి ఏం సంబంధం? నెహ్రూ వ్యక్తిత్వం ఏంది? ఆలోచిస్తే బాధ అనిపిస్తుంది. మిగతా విషయాలు ఏమన్నాయి, చిన్నపిల్లలతో నెహ్రూకున్నట్టు. అదే ఆ రోజు గురు గోవింద్ సింగ్ పిల్లలు ఫతేహ్ సింగ్, జోరావర్ సింగ్ 6 సంవత్సరాల ఒకరు, 9 సంవత్సరాల ఒకరు, వాళ్ళిద్దరిని ఔరంగజేబు సైన్యాధిపతి పట్టుకున్నారు. ఢిల్లీలో పట్టుకొని మతం మారితే మీ ప్రాణాలు ఉంచుతాను, గోడల పెట్టిండు, గోడల ఇటుకలు పెట్టి ఖాళీ ఉంచుడు. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి చలి, విపరీతమైన చలి. రెండో రోజు వచ్చిండు, మీరు మారుతారా? మారమని వాళ్ళు ఆ గోడల సమాధి చేశారు, ఇటుకలు పెట్టేశారు. వాళ్ళు ఎంత, వాళ్ళ వయసు ఎంత? 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 8 సంవత్సరాలు. 6 సంవత్సరాల బాలుడు ఈ దేశ సంస్కృతి, తన ధర్మము, తన కల్చరు ప్రాణం మీదకి వచ్చినా కూడా ప్రాణం వదిలేడు తప్ప తల ఒగ్గలే. అటువంటి వాళ్ళ చరిత్ర భావి తరాలకు అంతే ఈ దేశానికి, ఈ దేశ సంస్కృతి యొక్క బలం తెలుస్తుంది కదా. నెహ్రూ గులాబీ పువ్వు పెట్టుకుంటుండే, అవునయ్యా, గులాబీ పువ్వు పెట్టుకుంటుండే. ఆ గులాబీ పువ్వు పెట్టుకొని దేనికోసం పెట్టుకున్నావయ్యా? బాధ అనిపిస్తుంది. కొన్ని ఫోటోలు చూస్తే ఆ గులాబీ పువ్వుకు ఉన్నటువంటి అర్థం వేరే అనిపిస్తుంది. ఆ రకమైన, అందుకని ఈ రకమైనటువంటి మనస్థితి నుంచి వాస్తవమైనటువంటి స్థితికి మనం మరలాల్సినటువంటి అవసరం. మరి ఒకటి కాదు, 2 కాదు, ఇవాళ హెల్త్ సెక్టార్ తీసుకుంటే కనుక ఆయుష్మాన్ భారత్ వెనకటి సర్కారేమో ఇక్కడ అమలు పరచలేదు. ఈ సర్కారేమో ఇది తువ్వాళ్ళ పెట్టేసిందా, గొంగట్ల పెట్టేసిందా, చెద్దర్ల పెట్టేసిందా, ఎక్కడుంది? అసలు దాని పదం ఉచ్చరిస్తలేరు. మరి ఏం జరుగుతుంది? అవునన్నారు, మేము దాన్ని అమలు చేస్తున్నాం అంటున్నారు, ఎందుకు వంచిస్తా ఉన్నారు? ఏంది? ఆయుష్మాన్ భారత్ కింద 50 కోట్ల కుటుంబాలకు, 50 కోట్ల మందికి, 12 కోట్ల కుటుంబాలకు 5 లక్షల ఆ కుటుంబంలో ఎవరికి ఏమైనా కూడా 36,000 నమోదు చేసుకున్న ఆసుపత్రుల్లో మరి 1,300 చికిత్స ఆరోగ్య రోగాలకు సంబంధించి 25 రకాల సర్జరీస్ సంబంధించి ట్రీట్మెంట్ ఉంటుంది. 3,55,00,000 మంది ఇప్పటికీ దాని ద్వారా ట్రీట్మెంట్ ఉంది. మరి ఇటువంటి దాన్ని ఇప్పుడు ఏదైతే 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకు అదనంగా 5 లక్షలు అలా ఆర్థిక స్థితిని పరిగణలోకి తీసుకోకుండా చేశారు కదా. 70 సంవత్సరాలు దాటిన వాళ్ళు 70 లక్షల మంది అర్హులుగా తేలింది. వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఉచితంగా వస్తే కార్పొరేట్ హాస్పిటళ్లలో మరి ట్రీట్మెంట్ల భారం మొయ్యలేని స్థితి, ఆ దుస్థితి లేకుండా ఉంటుంది కదా. ఈ రకమైనటువంటి స్థితులన్నిటినీ మార్చాల్సినటువంటి అవసరం ఉంది. మరి వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ సంబంధించి
మనం అంటే రూరల్ రూరల్ డెవలప్మెంట్ విషయంలో అయితే మన గ్రామ ప్రతినిధిగా గ్రామ సర్పంచ్గా నిశ్చలకు స్పష్టంగా తెలుస్తుంది. నరేంద్ర మోడీ గారు 13-14లో వారు అధికారంలోకి రాకముందు 13వ ఆర్థిక సంఘం 13th ఫైనాన్స్ కమిషన్, ఆ తర్వాత 14, 15 ఇప్పుడు 16 నడుస్తున్నాయి. 13వ ఆర్థిక సంఘం కింద చివరి సంవత్సరం వచ్చిన నిధులు ఫైనాన్స్ కమిషన్ రూరల్ పాపులేషన్ కు బేస్డ్ ఆన్ 2011 సెన్సస్ ప్రకారం ఇచ్చిన నిధులు ఎన్ని అంటే 113 రూపాయలు పర్ క్యాపిటల్. నరేంద్ర మోడీ గారు వచ్చినాక 255 అయింది, తర్వాత 357 అయింది, తర్వాత 425 అయింది, తర్వాత 474 అయింది, తర్వాత 525 అయింది, ఆ తర్వాత ఇట్లా పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు పర్ క్యాపిటా బేస్డ్ ఆన్ 11 సెన్సెస్ 900 రూపాయలు రూరల్ పాపులేషన్కి వస్తాయి. ఎక్కడ 113 రూపాయలు, ఎక్కడ 900 రూపాయలు? అంతకుముందు 840 రూపాయలు వచ్చినాయి. అది ఒకటే కాదు, విబిజి రామ్ వికసిత్ భారత్ గ్రామీణ రోజ్గార్ ఆజీవిక మిషన్ గ్యారంటీ స్కీమ్, దాని కింద 100 దినాల పని దినాలను 120 దినాలకు పెంచారు, 25 దినాలకు. మరి ఏదైతే 60 దినాలు పొలాల పంటల సీజన్ అప్పుడు 60 దినాలు ఆయా రాష్ట్రాలు నిర్దేశించినటువంటి దినాల్లో 60 దినాలు విరామం ప్రకటిస్తారు. ఆ రోజు 155 రూపాయలు ఉండే, ఈరోజు 307 రూపాయలు ఉపాధి హామీ కూలీకి దొరుకుతుంది. అంటే ఇక డిఫెన్స్ కు సంబంధించి